చేస్తూ ఎస్ఎల్పి ఒకటి సుప్రీంకోర్టులో కూడా వేయడం జరిగింది అధ్యక్ష. అక్కడ ఈ యొక్క పిటిషన్ పెండింగ్లో ఉందని చెప్పి మీ ద్వారా గౌరవ సభకు తెలియజేస్తూ, ఇక నేను తీసుకున్నటువంటి చర్యల అధ్యక్ష, తల్లిదండ్రులు విద్యార్థుల నుండి ఐచ్ఛికాలను తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అంటే ఆప్షన్స్ను సుమారు 17,87,035 మంది తల్లిదండ్రులు విద్యార్థులు వారి ఐచ్ఛికాలను సమర్పించడం జరిగింది అధ్యక్ష. అంటే 96.17% ఆంగ్ల మాధ్యమాన్ని ఎంపిక చేసుకోవడం, మరి దాని ద్వారా వాళ్ళ ఒక తీర్మానాలు చేసి పంపించడం జరిగింది అధ్యక్ష. సుమారు 3.05% మంది తెలుగు మాధ్యమాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఓన్లీ 0.78% శాతం ఇతర మైనర్ మాధ్యమాలను, అంటే ఈ ఒరియా కానివ్వండి, కన్నడ కానివ్వండి, తమిళ్ కానివ్వండి, ఎక్కడైతే బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అక్కడ ఈ మైనర్ మరి మీడియా అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. అవి కావాలని 0.78% మరి తల్లిదండ్రులు దీన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది అధ్యక్ష. తర్వాత ఎస్సీఆర్టీ సంచాలకులు ఆంగ్ల మాధ్యమంలో ప్రాథమిక విద్యకు సంబంధించిన సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించారు అధ్యక్ష. దానికి అనుగుణంగా ఈ యొక్క ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వం ఎస్సీఆర్టీ యొక్క నివేదికను మరియు పాఠశాల విద్యా కమిషనర్ యొక్క సిఫార్సులను ఆమోదించి మరియు నివేదిక అమలులో తదుపరి చర్యలు గౌరవ అత్యున్నత న్యాయస్థానంలో ప్రభుత్వం దాఖలు చేసినటువంటి 009148 009149/2020 స్పెషల్ లీవ్ పిటిషన్ యొక్క ఆదేశాల కోసం వేచి ఉండాలి మరియు కట్టుబడి ఉండాలి అని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష మీ ద్వారా. 67 క్వశ్చన్ నెంబర్ 67 కూడా మాట్లాడండి. రెండో కలిపి క్లాపింగ్ చేసి అమ్మఒడి పథకం మరియు అర్హత ప్రమాణం పూర్తి వివరాలు ఏమిటి? అమ్మఒడి పథకం మరియు అర్హత ప్రమాణం పూర్తి వివరాలు ఈ అనుబంధంగా మరి సభలో ఉంచడం జరిగింది అధ్యక్ష. ఈ అర్హత ప్రమాణాలు ఈ యొక్క కుటుంబ ఆదాయం నెలకు గ్రామీణ ప్రాంతంలో అయితే 10,000 రూపాయలు, పట్టణ ప్రాంతంలో 12,000 రూపాయలు అధ్యక్ష. మరి కుటుంబం కలిగి ఉన్న మొత్తం భూమి మాగాణి 3 ఎకరాలు కంటే తక్కువ ఉండాలి అధ్యక్ష. మెట్ట 10 ఎకరాల కంటే తక్కువ ఉండాలి అధ్యక్ష. రెండు కలిపి గరిష్టంగా 10 ఎకరాలు ఉండొచ్చు. విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగి పింఛన్దారు అనర్హులు. శానిటేషన్ వర్కర్లు అందరినీ మినహాయించడమైంది. శానిటరీ వర్కర్స్ ఆర్ ఎలిజిబుల్ సార్ ఈ యొక్క అమ్మఒడి పథకానికి. 4 చక్రాల యజమాని అంటే 4 వీలర్స్ వీళ్ళు ఇన్ఎలిజిబుల్ అధ్యక్ష, అనర్హులు. ట్యాక్సీ మరియు ట్రాక్టరు మరియు ఆటోలను ఇందు నుంచి మినహాయించడమైంది. అంటే who are having taxis, tractors and autos, they are eligible for అమ్మఒడి స్కీమ్ అధ్యక్ష. అట్లాగే ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఇన్ఎలిజిబుల్ అధ్యక్ష. మున్సిపాలిటీ ఆస్తి అంటే మున్సిపల్ ఏరియాస్లో 1000 చదరపు అడుగుల కంటే తక్కువ ఉంటే వాళ్ళు దే బికమ్ ఎలిజిబుల్ అధ్యక్ష. ఇది ఈ యొక్క అర్హత ప్రమాణాలు నిర్ణయిస్తుంది అధ్యక్ష. ఇది 6 స్టెప్ వ్యాలిడేషన్ అధ్యక్ష. 2019-20లో మరి ఉన్నటువంటి ఏవైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో వాటిని సవరిస్తూ ఈ మార్పు చెందినటువంటి 2020-21 విద్యా సంవత్సరానికి గాను ఈ రివైజ్డ్ ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాను మరి ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తమ ద్వారా సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అమ్మఒడి పథకంపై ఖర్చు చేసిన మొత్తం మరియు దాని ప్రారంభం నుండి ఇప్పటి వరకు లబ్ధిదారుల సంఖ్య 2019-20 మరి విశిష్ట తల్లుల సంఖ్య అంటే యూనిక్ మదర్స్ అధ్యక్ష 42,33,098 మంది. మరి ప్రపోర్షనట్గా లబ్ధి పొందినటువంటి విద్యార్థుల సంఖ్య 69,19,565 మంది అధ్యక్ష. దీనికోసం ఖర్చు చేసినటువంటి మొత్తం సుమారు 6,349.64 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇక 2020-21 సంవత్సరానికి వస్తే విశిష్ట తల్లుల సంఖ్య అంటే యూనిక్ మదర్స్ 44,48,865 మంది మరి తల్లులకు ఈ అమ్మఒడి పథకాన్ని వర్తింప చేయడం జరిగింది అధ్యక్ష. అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో 2,12,000 మంది అదనంగా మరి ఈ పథకం కిందికి రావడం జరిగింది అధ్యక్ష. మరి విద్యార్థుల సంఖ్య కూడా లబ్ధి పొందినటువంటి విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది అధ్యక్ష. సుమారు 71,06,161 మంది లబ్ధిదారులు మరి దీని ద్వారా ఈ యొక్క పథకం ద్వారా అమ్మఒడి పథకం ద్వారా ఉన్నారని చెప్పి కూడా తమ ద్వారా సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష.
ఈ యొక్క పథకానికి 2020-21 సంవత్సరానికి ఖర్చు చేసినటువంటి మొత్తం 6,673.29 కోట్ల రూపాయల అధ్యక్ష. ఇవి ఈ యొక్క పథకం అధ్యక్ష. నవరత్నాల్లో భాగంగా ఈ జగనన్న అమ్మఒడి అనే యొక్క కార్యక్రమాన్ని 2019-20 విద్యా సంవత్సరం నుండి రాష్ట్రంలో మరి పాఠశాలలో 1 నుండి 12వ తరగతి వరకు చదువుతూ దారిద్ర్య రేఖకు దిగి ఉన్న పిల్లలు ప్రతి ఒక్క విశిష్ట తల్లికి లేదా గుర్తింపు పొందిన సంరక్షకులకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తుంది అధ్యక్ష. ఇందులోంచి మరుగుదొడ్ల నిర్వహణ అంటే TMF అని టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ అని నిధి కోసం 1,000 రూపాయల మొత్తాన్ని ఇందులోంచి మినహాయింపు చేయడం జరిగింది అధ్యక్ష. ఇది కూలంకషంగా ఈ యొక్క అమ్మఒడి పథకం అధ్యక్ష. ఇక మనం ఈ ఇంగ్లీష్ మీడియం మీద గౌరవ సభ్యులు సమాధానాలు వాళ్ళు ఏమైనా ప్రశ్నలు ఇస్తే సమాధానం చెప్తాను. ఇంగ్లీష్ మీడియం మీద ఈ గౌరవ సభలో గౌరవ సభ్యుల అనుచితమైనటువంటి ప్రవర్తనకు ఇది తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది. ముఖ్యంగా కొంతమంది సభ్యులు మరీ విపరీతమైనటువంటి చేష్టలకు పాల్పడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి చాలాసార్లు కంటిన్యూస్గా మీరు ఈ 1 వీక్ దగ్గర నుంచి ఇట్లాగే చెప్తున్నారు. అయినప్పటికీ గౌరవ సభకి సభ్యులు కాబట్టి ప్రజల మనల్ని ప్రజా సమస్యల మీద చర్చించేందుకు పంపించారు కాబట్టి మీరు ఈవేళ చర్చించడానికి ఇన్ని ప్రశ్నలు మీరు పాల్గొంటారని చెప్పి నేను ఇంతవరకు నిరీక్షించాను. కానీ ఇందులో మరీ ముఖ్యంగా అది పక్కన పెట్టి సభ గౌరవాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి సభ్యులైనటువంటి అనగాన సత్యప్రసాద్, గంధాలం అశోక్, రామకృష్ణ బాబు, రామరాజు వీళ్ళ నలుగురిని ఈ సభ కాలం వరకు వీళ్ళని సస్పెండ్ చేయడం జరుగుతుంది. రైట్, ప్లీజ్ గో. ప్లీజ్ పేరు చెప్పాను కదా. అనగాన సత్యప్రసాద్, రామకృష్ణ బాబు, అశోక్ బెందాలం, రామరాజు మీ నలుగురు దయచేసి ఈ 25వ తారీఖు సెషన్ ఏదైతే ఉందో ఆఖరి వరకు మిమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది. ప్లీజ్ గో అవుట్. గౌరవప్రదంగా మీరు తీసుకున్నటువంటి సభ నిర్ణయాన్ని మీరు అంగీకరించి మీరు బయటికి నడవలసిందిగా కోరుతున్నాను. ఓకే, రైట్. ఎవరు మీ నాయకుడు ఇప్పుడు? రైట్, అది వాళ్ళు తీసుకునే డెసిషన్. రైట్, దట్స్ ఆల్. మినిస్టర్ గారు, మొట్టమొదటి ప్రశ్న అధ్యక్ష, ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంటేషన్ గురించి అధ్యక్ష. ఆంగ్ల భాష ప్రపంచ భాష అధ్యక్ష. ఇది జీవనోపాధుల భాష. మీరు అమ్మఒడి గురించి మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు ఎందుకు? 2 క్వశ్చన్ చెప్పారు సార్. ఆల్మోస్ట్ మీరు ఇంగ్లీష్ మీడియం మీద రిప్లై ఇచ్చారు కదా. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు గౌరవ సభ్యులు క్వశ్చన్లు అడుగుతా ఉన్నారు సార్. నేనైతే సమాధానం చెప్పాను అధ్యక్ష. మీరు చెప్పండి. కాబట్టి ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం అనేది మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి, ప్రపంచీకరణలో భాగంగా ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచుకోవడానికి,
గ్రామీణ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి విద్యార్థులు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన నుంచి ఉద్భవించినటువంటి యొక్క కార్యక్రమం అధ్యక్ష ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ అనేది. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు ఈ 21st సెంచురీ స్కిల్స్ అని చెప్పి మనం ఏదైతే అంటున్నామో అందుకు ప్రధానమైన మరి ఒక వెపన్ ఏదైతే కావాలో అది ఇంగ్లీష్ భాష మీద పట్టు. ఈ యొక్క ఇంగ్లీష్ భాష మీద మనకు కమాండ్ లేకపోతే సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే మనకు అందుబాటులోకి వస్తుందో, ఈ యొక్క అంతర్జాలం కానివ్వండి, కంప్యూటర్ల భాష కానివ్వండి, ఈ యొక్క బిజినెస్ లాంగ్వేజ్ కానివ్వండి, ఇదంతా లింగా ఫ్రాంకా ఇన్ ఇంగ్లీష్ అధ్యక్ష. కాబట్టి దీన్ని మరి ముందుగానే గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు ఖచ్చితంగా ఈ యొక్క ఇంగ్లీష్ మీడియంను ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టాలి. ఎందుకంటే అధ్యక్ష ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం గత పాలకులు ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేదు అధ్యక్ష. మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టింది స్కూళ్లలో అత్యధిక శాతం మరి దివంగత నేత ప్రీతం నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సక్సెస్ స్కూల్స్ అని చెప్పి 6,500 స్కూళ్లలో మరి 6th నుంచి 10th క్లాస్ వరకు ఈ యొక్క సిబిఎస్ఈ ప్యాటర్న్లో ఇంగ్లీష్ మీడియం బోధన చేయాలని చెప్పి ఫస్ట్ మొదలు పెట్టడం జరిగింది అధ్యక్ష. అది కూడా దాని తర్వాత నియర్లీ ఓన్లీ 26 to 30% ఆఫ్ ది స్కూల్స్ ఓన్లీ వీ హ్యావ్ ఇంగ్లీష్ మీడియం అధ్యక్ష. వెన్ ఇట్ కమ్స్ టు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ మరి స్కూల్స్, ఈ యొక్క కాన్వెంట్ స్కూల్స్ ఏదైతే మనం అంటున్నామో కామన్ లాంగ్వేజ్లో 96 to 97% ఈ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. కానీ అక్కడ మరి ఫీజులు కానివ్వండి, లేకపోతే అక్కడ చదివించడానికి స్తోమత కానివ్వండి లేని పరిస్థితుల్లో మరి తెలుగు మీడియంకే పరిమితమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు అలా కాదు, ఖచ్చితంగా ఈ ఇంగ్లీష్ మీడియాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతూ ఒక జియోని ఇష్యూ చేయడం జరిగింది అధ్యక్ష. ఫస్ట్ 1 to 6th క్లాసు ఇమీడియట్గా 1920లో స్టార్ట్ అవ్వాలి. దాని తర్వాత దశల వారీగా 6th, 7th, 8th అట్లా తీసుకొచ్చు 24, 25 కల్లా ఈ రాష్ట్రంలోని విద్యార్థులందరూ కూడా 10వ తరగతి పరీక్షలు సిబిఎస్ఈలో ఇంగ్లీష్ మీడియంలో రాయాలనే గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి గారు దీనికి ఒక ప్రణాళికను రచించడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ కూడా చెప్పారు అధ్యక్ష, ఆంగ్లాన్ని సింహంతో పోలుస్తూ దాన్ని తాగిన వారు బలవంతులు అవుతారని చెప్పారు అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పులివెందల పులిబిడ్డగా దాని విలువ తెలుసు కాబట్టి ఈ యొక్క భాషను ఈరోజు అమలు చేస్తే, ఈ యొక్క దాన్ని మరి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో మరి తీసుకొస్తే దానికి అడ్డంకులు తగిలిస్తూ దాన్ని ఏ విధంగానైనా ఆపాలని చెప్పి తెలుగు భాషను తీసుకొచ్చి తెలుగు భాషను కాపాడాలి, ఈ విధంగా ఆంగ్ల భాషలో చెప్తే ఎలాగా అని చెప్పి మరి హైకోర్టులో మరి రిట్ పిటిషన్లు వేసినటువంటి పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా అధ్యక్ష, మరి ఎవరైతే ఈరోజు ఈ యొక్క ఆంగ్ల భాష మీద మరి తెలుగు భాష మీద ఈరోజు వాళ్ళైతే ఒక దుమారాన్ని లేవనెత్తి తెలుగు భాషను పరిరక్షించాలని చెప్పి చెప్తా ఉన్నారో వారి పిల్లలు ఎక్కడ చదువుతున్నారని చెప్పి వారు ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. వాళ్ళ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, వాళ్ళ పిల్లలేమో కాన్వెంట్లో చదవాలి, వాళ్ళ పిల్లలేమో కార్పొరేట్ కాలేజెస్లో చదవాలి, స్కూల్స్లో చదవాలి, ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదవాలి. కానీ పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల నుంచి, అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి పిల్లలు ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలకు పరిమితం అవుతారో అక్కడ మాత్రం మరి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే మాత్రం వారికి నచ్చట్లేదు అధ్యక్ష. కాబట్టి వారు మాత్రమే తెలుగు భాషను కాపాడాలి. అంటే తెలుగు భాషను కాపాడే బాధ్యత వీరిది మాత్రమే, వారిది కాదా అధ్యక్ష. ఈరోజు దాన్ని కూడా అధిగమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషను కూడా ఖచ్చితంగా కంపల్సరీ చేస్తూ GOMS నెంబర్ 15 కూడా ఒకటి మరి విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. దాని ప్రకారం ఖచ్చితంగా తెలుగు కంపల్సరీ చేస్తూ తెలుగు భాష ఔన్నత్యాన్ని, దాని యొక్క గొప్పతనాన్ని కాపాడుతూ ఖచ్చితంగా ఆ భాషను మరి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందని చెప్పి కూడా తమ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు దీనికి ప్రధానమైన ఈ సమస్య ఏదైతే ఉందో అధ్యక్ష, అది టీచర్ ట్రైనింగ్ అధ్యక్ష. టీచర్ ట్రైనింగ్ అనేది దాని మీద మరి ఈరోజు కూడా మేము దశల వారీగా ఒక 3 అంచెల ఒక వ్యూహాన్ని తయారు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఈ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్లకు మరి నిష్ణాతులైనటువంటి ప్రొఫెసర్స్ని తీసుకొచ్చి వారికి ట్రైనింగ్ ఇస్తూ మరి తద్వారా ఆ ట్రైనర్ ఒక కీ రిసోర్స్ పర్సన్స్ని ఒక 30 మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ కీ రిసోర్స్ పర్సన్స్ని తీసుకొని వారికి మరి ఇఫ్లు అంటే ఇంగ్లీష్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ కానివ్వండి, అట్లాగే RI రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ మరి మైసూర్, అట్లాగే అన్నా యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్స్ని తీసుకొచ్చి వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. సుమారు ఒక నెల రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వారితోటి మళ్ళా
జిల్లాకు ఒక 20 మంది చొప్పున ఒక 260 మందిని మరి రిసోర్స్ పర్సన్, ఫస్ట్ కీ రిసోర్స్ పర్సన్స్, తర్వాత రెండవ దశలో జిల్లాకు 20 మంది చొప్పున 13 జిల్లాల నుంచి 260 మందికి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ భాష మీద, ఇంగ్లీషు ప్రొనౌన్సియేషన్ మీద, ఇంగ్లీష్ టీచింగ్ మీద. వాళ్ళు అక్కడి నుంచి మండలానికి 4 చొప్పున మరి ఈ 676 మండలాల నుంచి తర్వాత మళ్ళా ఈ యొక్క డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా టీచర్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా మొదటి దశలో ఈ టీచర్ ట్రైనింగ్ ఒకటి కంప్లీట్ చేసి సుమారు 88,500 మంది టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. సెకండ్ ఫేజ్లో వెబినార్ మోడ్లో, ఎందుకంటే కోవిడ్ మరి అప్పుడే మహమ్మారి మరి ప్రబలుతున్న పరిస్థితి అధ్యక్ష. మరి ఆ టైంలో మరి ఈ యొక్క వెబినార్ ద్వారా ఇంకొక 40,000 మందికి టీచర్లకు మరి ట్రైనింగ్ ఇస్తూ మరి 60,000 నుంచి 1,00,000 మంది టీచర్లు దాన్ని మరి వీక్షించడం కూడా జరిగింది అధ్యక్ష. ఇక మూడో ఫేజ్లో అభ్యాస అనే ఒక సెల్ఫ్ లెర్నింగ్ యాప్ ద్వారా మరి దీన్ని ఈ టీచర్ ట్రైనింగ్ను కొనసాగించడం జరిగింది అధ్యక్ష. దీని ద్వారా లైవ్ డెమోస్ కానివ్వండి, టీఎల్ఎం ప్రిపరేషన్ కానివ్వండి, మళ్ళీ వీళ్ళకు ఈ వెబినార్ టీచింగ్ను మళ్ళీ రిఫ్రెష్ చేస్తూ ఈ విధంగా అంచెలంచెలుగా టీచర్ ట్రైనింగ్ కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దీని తర్వాత విద్యార్థుల విషయానికి వస్తే అధ్యక్ష, విద్యార్థులకు వారధి అనే ఒక బ్రిడ్జ్ కోర్సును ఏర్పాటు చేయడం. వారధి 1, వారధి 2 అని. ఎందుకంటే సడన్గా వాళ్ళు తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వచ్చినప్పుడు మరి ఆ రూపాంతరం చెందే దశలో వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి బ్రిడ్జ్ కోర్సెస్ని ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దాన్ని వారధి బుక్స్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. వారధి 1, వారధి 2 అని. ఇవి కాకుండా 1 to 6కు అన్ని టెక్స్ట్ బుక్స్ సిలబస్ మారుస్తూ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఒకటి ప్రింట్ చేయడం జరిగిందండి. అంటే బైలింగ్వల్ అంటే 1 నుంచి 6వ తరగతిలో అన్ని సబ్జెక్టులు, మ్యాథమెటిక్స్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, సోషల్ స్టడీస్ కానివ్వండి, ఒక సైడ్ ఇంగ్లీషు, ఒక సైడ్ తెలుగు. సో టీచర్లకు కూడా చాలా వెసులుబాటు కల్పిస్తూ ఈ ఇంగ్లీష్ మీడియంలోకి అడాప్షన్కు ఒక ఈజీ మోడ్ ఆఫ్ అంటే స్మూత్ ట్రాన్సిషన్ కోసం ఈ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ని ఏర్పాటు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు తర్వాత విద్యా కానుకలో భాగంగా ప్రతి ఒక్కరికి ఒక డిక్షనరీని కూడా ఇవ్వాలని చెప్పి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. డిక్షనరీ కూడా 1 to 5కు పిక్టోరియల్ డిక్షనరీ, అంటే ప్రతి పదాన్ని కూడా ఒక బొమ్మ రూపంలో, ఒక ఫొటోస్, పిక్చర్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ పదాన్ని ఒక అర్థాన్ని తెలిసే విధంగా పిక్చరల్ డిక్షనరీ మేమే అంటే ఎస్సీఆర్టీ ద్వారానే అది మరి తయారు చేసి ప్రింట్ చేసి విద్యార్థులకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 6th నుంచి 10th వరకు ఆక్స్ఫోర్డ్ డిక్షనరీని ఒకటి మరి ప్రతి విద్యార్థికి ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఈ డిక్షనరీలో పదాన్ని ఏ విధంగా వెతకాలి, బహుశా చాలా మంది కూడా ఇంకా తెలియకపోవచ్చు అధ్యక్ష. ఆ డిక్షనరీలో పదం సర్చింగ్ అనేది వెరీ ట్రిక్కీ అండ్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఆ పదాలని ఏ విధంగా డిక్షనరీలో పదాలను వెతకాలన్న దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు చాలా సూక్ష్మంగా దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నేర్పించాలి. ఎవ్రీడే లెర్న్ వర్డ్ అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలలు అన్నింటిలో కూడా ప్రతిరోజు ఒక పదం, ఇంగ్లీష్ పదాన్ని నేర్చుకోవాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగిందని చెప్పి మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇవన్నీ ముఖ్యమంత్రి గారి ఇనిషియేటివ్స్ అధ్యక్ష. వారి సమీక్ష సమావేశంలో ప్రతిదీ చాలా స్పష్టంగా చెప్తూ ఈ మధ్య వారి ఇంకోరు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఫొనెటిక్స్, వే ఆఫ్ ది సైన్స్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్. ఒక పదాన్ని ఏ విధంగా పలకాలి, ఏ విధంగా ఇంగ్లీష్ను గ్రామటికల్గా కరెక్ట్గా మరి మాట్లాడాలి అని చెప్పి వారు దాని మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి ఈ ఫొనెటిక్స్ మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈ విధంగా అట్ బడ్డింగ్ స్టేజ్ ఓన్లీ మనం ఈ విధంగా ఇంగ్లీష్ మీద మరి ఒక ఫౌండేషన్ పర్ఫెక్ట్గా వేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు వెన్ ద గ్రో అప్ దే కెన్ రియలీ స్పీక్ వెరీ గుడ్ మెలిఫ్లెంట్ ఇంగ్లీష్ అధ్యక్ష. లేకపోతే మనం చూసాం అధ్యక్ష, చాలామంది 40 years ఇండస్ట్రీ అని చెప్తారు అధ్యక్ష. 40 year ఇండస్ట్రీ అయినా కూడా వాళ్ళు ఇంగ్లీష్ భాష ఈ విధంగా మాట్లాడుతూ మనం చూసాం అధ్యక్ష. మన వాళ్ళు బ్రీఫ్డ్మి అని చెప్పి ఈ విధంగా ఇంగ్లీష్ మాట్లాడే పరిస్థితి మరి కల్పించకూడదనే మరి ఒక ఆలోచనతోటి ఈ యొక్క ఇంగ్లీష్ మాధ్యమాన్ని చాలా సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్ అధ్యక్ష ఈ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి వాళ్ళకు ఒక బ్రిడ్జ్ కోర్సెస్ దగ్గర నుంచి మరి అట్లాగే టీచర్స్కి హ్యాండ్ బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ టీచర్స్ హ్యాండ్ బుక్స్, డిక్షనరీస్, తర్వాత ఈ రాబోయే రోజుల్లో ఈ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అప్ టు 10th క్లాస్ వరకు తీసుకొచ్చి 10th క్లాస్లో ఖచ్చితంగా రాష్ట్రంలోని విద్యార్థులందరూ ఈ ఇంగ్లీష్ మీడియంలో సిబిఎస్ఈ పరీక్షలు రాయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ప్రణాళికలు రచించి ముందుకు పోతున్నామని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ, గౌరవ సభ్యులు ఏమైనా క్వశ్చన్లు అంటే సమాధానం చెప్పడానికి నేను థ్యాంక్ యూ. అమ్మఒడిది కూడా క్లబ్ చేయండి, సిమిలర్ కదా. ఇంగ్లీష్ మీడియం అడుగుతున్నారు. అడగమని రైట్.
కాకాడ గోవర్ధన్ రెడ్డి గారు. అధ్యక్ష